హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇండియన్ జాగ్రఫీ యొక్క క్లాస్ 14లో భాగంగా హిమాలయ నది వ్యవస్థలోని సింధు నది, బ్రహ్మపుత్ర, అదేవిధంగా గంగా నదుల గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలోనే ద్వీపకల్ప అదేవిధంగా అంతర్భూభాగ నది వ్యవస్థ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ సింధు నది వ్యవస్థ గురించి కూడా పాయింట్అవుట్ చేయడం జరిగింది. అయితే జీలం అదేవిధంగా చినాబ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ మిగిలినటువంటి 3 ఉపనదులు అయినటువంటి రావి, సట్లెజ్ అదేవిధంగా బియాస్ గురించి డిస్కస్ చేసుకోలేదు కదా, ఆ యొక్క 3 ఉపనదుల గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ యొక్క ఫస్ట్ ఒకసారి మ్యాప్ అని చూద్దాం. సో మన యొక్క మ్యాప్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవ్వడం జరుగుతుంది. సో సట్లెజ్ నది అనేది 3 దేశాల్లో ప్రయాణిస్తుంది. సో ఈ ప్రదేశంలో సట్లెజ్ జన్మిస్తుంది. ఈ విధంగా మన యొక్క భారతదేశంలోకి ఎంటర్ అవుతుంది. సో ఈ ప్రదేశం నుంచి ఈ విధంగా పాకిస్తాన్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క సట్లెజ్ నదిలోకి బియాస్ నది, రావి నది రెండు కూడా ఈ యొక్క సట్లెజ్లోకి ఈ రెండు కూడా ఉపనదులుగా ఉండడం జరుగుతుంది. ఇండస్ నదికి సట్లెజ్ అనేది ఉపనదిగా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క 3 నదులు కలిసి ఈ విధంగా దీంట్లోకి ఎంటర్ అవుతాయి. అండ్ దీనిపైన ఉన్నటువంటి మనకి ఇక్కడ జీలం అదేవిధంగా చినాబ్ 2 నదులు కూడా దీనిలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఇండస్లోకి వాటర్ ఫెసిలిటీ అనేది రావడం జరుగుతుంది త్రూ మన యొక్క ఇండియా ద్వారా. ఈ విధంగా మన యొక్క ఉపనదుల యొక్క టోటల్ స్ట్రక్చర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఒకసారి ఈ యొక్క టోటల్ డేటాని డిస్కస్ చేద్దాం. రావి నది భారతదేశం యొక్క మొదటి స్వాతంత్ర దినోత్సవం సంబంధించి 1930 సంబంధించి 1929 ఈ యొక్క రావి నది ఒడ్డున ఇండియన్ హిస్టరీ సంబంధించి వన్ ఆఫ్ ద కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మన యొక్క స్వాతంత్రోద్యమం అనేది మరొక రకమైనటువంటి మలుపు తిరగడం జరిగింది. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ యొక్క రావి నది అనేది, దీన్ని మనం లాహోర్ నది కూడా అంటాం. ఈ యొక్క నదీ తీరంలోని లాహోర్ నగరం ఉంది కాబట్టి దీన్ని లాహోర్ నది అంటారు. అదేవిధంగా ఇది రోహతంగా అనేటటువంటి కనుమలో జన్మిస్తుంది. ఇది చీనాబ్ నదిలో కలవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సట్లెజ్ నది. ఈ యొక్క సట్లెజ్ నది అనేది హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి రాకాసి సరస్సు వద్ద జన్మిస్తుంది. అదేవిధంగా ఇది మితాన్ కోట్ వద్ద సింధు నదిలో కలుస్తుంది. దాదాపుగా 1450 కిలోమీటర్లు దీని యొక్క టోటల్ పొడవు అయితే భారతదేశంలోనే 1050 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అండ్ ఇది 3 దేశాల నుంచి ప్రయాణిస్తుంది. దీంట్లో మనకు మేజర్గా ఫిరోజ్పూర్, లూధియానాలు యొక్క నది ఒడ్డునే ఉండడం జరిగింది. అండ్ ఎక్కువ వాటర్ అనేది మన యొక్క భారతదేశానికి ఉపయోగపడుతున్నటువంటి సింధు నది ఉపనదుల్లో సట్లెజ్ ఒకటి. సో దిస్ ఈజ్ ద సట్లెజ్. అండ్ 1960 సెప్టెంబర్ 19 జరిగినటువంటి సింధు నది జలాలు దాదాపు 20% భారతదేశం వాడుకునే అవకాశం ఇది ఇవ్వడం జరిగింది. నదీ నీటి పంపకాలు అదేవిధంగా నదీ పంపకాలకు సంబంధించి సింధు, జీలం, చినాబ్లు పాకిస్తాన్కి, అదేవిధంగా బియాస్, సట్లెజ్లు యొక్క భారతదేశానికి రావడం జరిగింది. అండ్ లాస్ట్ వచ్చేసి బియాస్. సో ఈ యొక్క బియాస్ అనేది కూడా రోహతంగ్ కనుమ వద్దనే జన్మిస్తుంది. పాంగ్ అనేటటువంటి ప్రదేశంలో మైదాన ప్రదేశంలోకి ఎంటర్ అవుతుంది. ఇది కూడా సట్లెజ్ నదిలోనే కలవడం జరుగుతుంది. పూర్తిగా భారత్లోనే పుట్టి భారత్లోనే మరొక ఉపనదిలో కలుస్తున్నటువంటి నది వచ్చేసి బియాస్ నది. అండ్ నెక్స్ట్ బ్రహ్మపుత్ర. ఈ యొక్క బ్రహ్మపుత్ర నది అనేది కైలాస్ పర్వత శ్రేణిలోని మానస్ సరోవరం సమీపంలో జన్మిస్తుంది. చాంగ్యాంగ్డంగ్ అనేటటువంటి హిమాని నది నుంచి జన్మిస్తుంది. అండ్ దీని యొక్క పొడవు వచ్చేసి దాదాపుగా 2900 కిలోమీటర్లు ఉంది. భారత్లోని దాదాపుగా 880 కిలోమీటర్లు అనేది ఇది ప్రయాణిస్తుంది. అస్సాం దుఃఖదాయన్ అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తుంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క దుఃఖదాయన్లు 2 ఉండడం జరుగుతుంది. ఈ యొక్క 2 దుఃఖదాయన్ల గురించి ఎగ్జామ్లో ఎక్కువ సార్లు అయితే వచ్చింది. అస్సాం అదేవిధంగా బీహార్ సంబంధించి. అదేవిధంగా గంగా నదిని బంగ్లాదేశ్లో పద్మా నది అని పిలుస్తుంటారు. ఈ యొక్క బ్రహ్మపుత్ర పరివాహక ప్రదేశం వచ్చేసి 2,40,40,000 చదరపు కిలోమీటర్లు. అండ్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా అనేది గంగా నదితో కలిసి ఏర్పరచడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఎగ్జామ్లో ఎక్స్పెక్టెడ్ పాయింట్స్ ఇవే ఫ్రెండ్స్. మనకి ఎగ్జామ్లో బ్రహ్మపుత్ర అనగానే మనకి ఎక్కువ ఈ పాయింట్స్ రావడం జరుగుతుంది. అయితే వివిధ ప్రదేశాల్లో లేదా వివిధ దేశాల్లో ఈ యొక్క నదికి సంబంధించి వేరు వేరు పేర్లు అయితే ఉండడం జరిగింది. టిబెట్లో చాంగ్పో, అదేవిధంగా బంగ్లాదేశ్లో జమున అనేటటువంటి పేర్లు అయితే పిలవడం జరిగింది. అండ్ మిగిలినవన్నీ కూడా మనకు రాష్ట్రాలకు సంబంధించి కాబట్టి పెద్దగా ఇంపార్టెంట్ కాదు. చైనాలో మాత్రం జియాన్జింగ్, అదేవిధంగా జాంగ్బో, యార్లుంగ్ అని పిలుస్తుంటారు. అయితే ఒక నదీ పరివాహక ప్రదేశం ఆ యొక్క ప్రవాహం చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ మనకు జన్మిస్తుంది. సో దిస్ ఈజ్ ద ఏరియా బ్రహ్మపుత్ర. ఈ విధంగా మనకు బ్రహ్మపుత్ర జన్మించి తూర్పు వైపుగా ప్రయాణిస్తూ ఈ విధంగా మనకు ప్రయాణిస్తూ సో ఇక్కడికి వచ్చేసి యూటర్న్ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా యూటర్న్ తీసుకొని అరుణాచల్ ప్రదేశ్ ద్వారా ఈ విధంగా ఎంటర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా అస్సాంలోకి వస్తుంది. సో సేమ్ ప్రాసెస్ ఈ విధంగా చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపనదుల ద్వారా వాటర్ ఫ్లో ఎక్కువ అవుతుంది. ఈ విధంగా అస్సాం నుంచి ప్రవహిస్తూ బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుంది. బంగ్లాదేశ్ నుంచి ఈ విధంగా మనకి ఇది మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతూ బంగాళాఖాతంలో కలిసిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది. సో దీనికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ని డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క నది అనేది భారతదేశంలో జీడోలో అనేటటువంటి ప్రదేశంలో ఎంటర్ అవ్వడం జరుగుతుంది.
అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో నామ్చా బర్వా అనేటటువంటి ప్రదేశం వద్ద ఇది టర్న్ అవ్వడం జరుగుతుంది. అండ్ బంగ్లాదేశ్లో పద్మా నది, అదేవిధంగా బ్రహ్మపుత్ర రెండు కలిసిన తర్వాత ఏర్పడినటువంటి నదిని మేఘన అని పిలవడం జరుగుతుంది. సో వాట్ ఈజ్ నేమ్డ్ బై మేఘన? ఏ నదిని మేఘన అంటారు, లేదా ఏ రెండు నదుల యొక్క కలయిక వల్ల మేఘన నది వచ్చిందని అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అస్సాంలో అతిపెద్దదైనటువంటి నది ఆధారిత దీవి మజులి దీవి ఏ రాష్ట్రంలో ఉందంటే అస్సాంలో ఉండడం జరిగింది. ఇది ఏ నదిలో ఉందంటే బ్రహ్మపుత్ర నదిలో ఉండడం జరిగింది. అండ్ యొక్క బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనదులు వచ్చేసి ఉత్తరాన, దక్షిణాన, అండ్ వీటి యొక్క మెయిన్ ఉపనది వచ్చేసి రాగా, చాంగ్పో. మనకి వీటి గురించి అంత ఇంపార్టెంట్ లేదు, కాకపోతే మానస, అదేవిధంగా గంగాధర్ గురించి ఎక్కువసార్లు రావడం జరిగింది, తీస్తా కూడా. అండ్ సింధు నది అనేది ఈ విధంగా మనకు పడమర వైపు ప్రయాణిస్తే, బ్రహ్మపుత్ర నది అనేది తూర్పు వైపుకు ప్రయాణిస్తూ ఉంటుంది. అదేవిధంగా దీన్ని మనం అస్సాం దుఃఖదాయని అని అంటూ ఉంటాం, ఎందుకంటే అస్సాంలో భయంకరమైనటువంటి వరదలనేవి రావడం జరుగుతుంది. మేజర్గా నేషనల్ పార్క్స్ నుంచి ఇది ప్రయాణిస్తూ ఉంటుంది. కజిరంగా నేషనల్ పార్కులో ఎన్నో జీవాల మరణాలకి ఇది కారణం. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ మనకు అక్కడ వరదలు రావడం జరుగుతుంది. పురుషుని పేరుతో ఉన్నటువంటి ఏకైక నది యొక్క బ్రహ్మపుత్ర నది. అండ్ మిగిలినవన్నీ కూడా ఉన్నటువంటి అన్ని నదులు కూడా మహిళల పేర్లతో ఉండడం జరిగింది. అండ్ భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించేది గంగా. భారతదేశంలో అతిపెద్ద నది కూడా గంగానే. అండ్ భారతదేశంలో ఎక్కువ వాటర్ తీసుకొచ్చినటువంటి నది బ్రహ్మపుత్ర నది. అండ్ ఇక్కడ మనకు సుందర్బన్స్ అనేవి ఏర్పరచడం జరిగింది. అండ్ నెక్స్ట్ గంగా నది. సో ఇక గంగా నది అనేది అలకనంద, అదేవిధంగా భాగీరథ, ఈ విధంగా రెండు నదుల యొక్క కలయిక వల్ల గంగా నదిని జన్మిస్తుంది. సో గంగా యొక్క డీటెయిల్ డేటాని డిస్కస్ చేద్దాం. సో గంగా నది అనేది ఈ ప్రదేశంలో జన్మిస్తుంది. ఈ విధంగా అది ప్రయాణిస్తూ ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఉపనదులు ఇవన్నీ కూడా మన యమునలో యాడ్ అవుతాయి. యమున అనేది గంగా నది యొక్క ఉపనది. సో ఈ విధంగా మనకి ఈ విధంగా ప్రయాణిస్తుంది. సో ఇక్కడికి వచ్చేసి ఒక పద్మా నది లెక్క కలవడం జరుగుతుంది. సో ఆ తర్వాత జమునా నదికి ఇది మారిపోవడం జరుగుతుంది. ఒక గంగా నది గురించి మనకు సంబంధించి విష్ణుప్రయాగ, కర్ణప్రయాగ, రుద్రప్రయాగ, అదేవిధంగా దేవప్రయాగ, ప్రయాగ అనేటటువంటి కొన్ని ప్రదేశాలు అంటారు. ఈ యొక్క ప్రయాగ అంటే ప్రదేశం. సో ఈ యొక్క ప్రదేశం అంటే విష్ణుప్రయాగ అంటే తేలి, విష్ణుగంగ ఈ యొక్క రెండు నదులు కలిసేటటువంటి ప్రదేశం. నెక్స్ట్ కర్ణ అంటే పిండార్, అలకనందాలు కలిసే ప్రదేశం. రుద్ర అంటే మందాకిని, పిండార్ నదులు. నెక్స్ట్ దేవప్రయాగ అంటే అలకనంద, అదేవిధంగా భాగీరథి, ఈ రెండు కలిసే మనకి ఇక్కడ గంగా నదిని జన్మించడం జరుగుతుంది. ఇక్కడ గంగా నది జన్మిస్తుంది అంటే దేవప్రయాగలో జన్మిస్తుంది. నెక్స్ట్ ప్రయాగ అంటే గంగా, యమున, సరస్వతి, ఈ యొక్క మూడు నదుల సంగమాన్ని మనం ప్రయాగ అని పిలుస్తుంటాం. అండ్ యొక్క గంగా నదిని రెండుగా ఈ విధంగా చీలిపోవడం జరుగుతుంది. ఒక భాగం వచ్చేసి డైరెక్ట్ బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోతుంది, దాన్ని మనం పద్మా నదిగా పిలుస్తాం. అదేవిధంగా ఈ కింద ఉన్నటువంటి రెండో పాయ అనేది పశ్చిమ బెంగాల్లో ప్రయాణిస్తుంది. ఈ యొక్క పశ్చిమ బెంగాల్ ఉన్నటువంటి ఈ నదిని మనం హుగ్లీ నదిగా పిలుస్తుంటాం. అండ్ ఈ యొక్క గంగా బ్రహ్మపుత్రలు రెండు కలిసేది బంగ్లాదేశ్లో కలుస్తాయి. ఈ విధంగా వచ్చినటువంటి ఈ నది ఇక్కడి నుంచి వచ్చినటువంటి బ్రహ్మపుత్ర, ఈ రెండు నదులు కూడా కలిసిపోవడం జరుగుతుంది. ఈ రెండు నదులు కలిసేటటువంటి ప్రదేశం పేరు వచ్చేసి గెలుండో. అండ్ యొక్క గంగా నది అనేది మన యొక్క భారతదేశంలో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ ప్రయాణిస్తుంది. సో వాటికి సంబంధించి వాటి యొక్క కిలోమీటర్ల పొడవు, కాకపోతే మన యొక్క ఎగ్జామ్లో అంత డీటెయిల్గా అయితే రాదు. అండ్ గంగా నదికి సంబంధించి ముఖ్యమైనటువంటి ఉపనది యమునా నది. సో ఈ యొక్క యమునా నది గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ యొక్క యమునా నది అనేది బండార్ పుంచ్ అనేటటువంటి హిమానీ నదం వద్ద ఇది జన్మించడం జరుగుతుంది. అదేవిధంగా ఇది మైదానంలోకి తజేవాలా అనేటటువంటి ప్రదేశంలో ఎంటర్ అవుతుంది. హిమాలయాల్లో జన్మించి గంగా నదిలో ఉత్తర దిశగా కలిసేటటువంటి ఏకైక ఉపనది యమున. ఎందుకంటే మిగిలినటువంటి అన్ని ఉపనదులన్నీ కూడా యమునలో కలవడం జరుగుతుంది. యమున నుంచి డైరెక్ట్గా గంగా నదిలోకి రావడం జరుగుతుంది. యమునా నదిలో కలిసినటువంటి నదులు వచ్చేసి చంబల్, బేట్వా, కెన్ అనేటటువంటి నదులు అనేవి కలవడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క నదీ పరివాహక ప్రదేశంలోనే మనకు ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాలు ఉండడం జరిగింది. ఈ యొక్క నదీ తీరంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నగరాలు ఢిల్లీ, ఆగ్రా, మధుర, బద్రీనాథ్, బాక్సర్ అనేటటువంటి పట్టణాలు ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ గంగానది ప్రత్యేకతలు. ఈ యొక్క గంగానది ప్రత్యేకతలు కనుక తీసుకుంటే 2008లో మన దేశ జాతీయ నదిగా దీన్ని కేటాయించడం జరిగింది. అదేవిధంగా దాదాపుగా 26.3% భూభాగాన్ని దీని ఒక పరివాహక ప్రదేశంగా తీసుకోవడం జరుగుతుంది. మేజర్ మొత్తం కూడా ఉత్తర భారతదేశంలో ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుతం కనుక తీసుకుంటే అత్యంత కలుషితమైనటువంటి నది కూడా యొక్క గంగా నది. అయితే నమామి గంగా అనేటటువంటి ఒక స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మోడీ గారు. ఆ యొక్క స్కీమ్ ద్వారా ఏంటిదంటే ఈ యొక్క నదీ పరివాహకం మొత్తం కూడా క్లీన్ చేయాలని వీళ్ళైతే నిర్ణయించుకోవడం జరిగింది. సో ఆ యొక్క ప్రాసెస్ అని మనకు కంటిన్యూ అవుతుంది. కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం కీలకమైనటువంటి పాయింట్స్ ఇవి. గంగానది తీరాన ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నగరాలు హరిద్వార్, కాన్పూర్, అలహాబాద్, అదేవిధంగా వారణాసి, ముగల్సరాయ్, పాట్నా, కోల్కతా, ఇవన్నీ కూడా నదీ తీరంలో ఉన్నటువంటి నగరాలు. అదేవిధంగా మరికొన్ని నగరాలు కనుక తీసుకుంటే గోమతి నది ఒడ్డున లక్నో, సరయూ నది ఒడ్డున అయోధ్య, రామ్గంగా నది ఒడ్డున మొరదాబాద్, అదేవిధంగా చంబల్ నది ఒడ్డున కోట అనేటటువంటి నదులు అనేవి ఉండడం జరిగింది.
అండ్ ఈ యొక్క ఢిల్లీ నగరానికి వాటర్ ఫెసిలిటీ ఇచ్చేది రామ్ గంగా అనేటటువంటి నది. మోర్దాబాద్ నగరాన్ని ఆనుకొని ప్రయాణిస్తుంటుంది. అండ్ గంగా నది మరొక పాయ అయినటువంటి హుగ్లీ నది తీరాన కోల్కతా నగరం అనేది ఉండడం జరిగింది. సో ఇక్కడతోటి ఒక నదీ వ్యవస్థ అయిపోయింది. మనకి ఇంకా ఒక సరస్సులో ఒకటి బాకీ ఉంది. సరస్సులను నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూషన్లో భాగంగా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే ఒక గంగా, యమున, అదేవిధంగా బ్రహ్మపుత్ర నదుల గురించి డీటెయిల్ డిస్కషన్, అదేవిధంగా సింధు నది యొక్క 3 ముఖ్యమైనటువంటి ఉపనదుల గురించి పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ నెక్స్ట్ వీడియోలో మరికొన్ని డేటాతో కలుద్దాం. అప్పుడు స్టడీ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.